ఫ్రెండ్స్, ఈరోజు అమ్మమ్మ వాళ్ళ కాలంలో చేసేటటువంటి మంచి టేస్టీ రెసిపీ కూడా చూసిద్దాం. వచ్చేసేయండి. చూసారా ఈ కాయలన్నింటినీ గుర్తుపట్టారా? అవేనండి గోంగూర చెట్టు ఉంటుంది కదా, అందులో వచ్చేటటువంటి కాయలన్నమాట. మన గోంగూరలో ఎంత ఐరన్ అయితే ఉంటుందో అంతటి ఐరన్ ఇందులో ఈ కాయల్లో కూడా ఉంటుందండి. ఈ కాయలతో పచ్చడి చేసుకొని వేడి అన్నం కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఈరోజు ఏంటో చేసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ చూడొచ్చు, ఇలా కాయ ఉంది కదా, ఆ కాయలో రెమ్మల్లాగా కనిపిస్తున్నటువంటి పువ్వులాగా ఉంది కాబట్టి అందులో మధ్యలో ఉన్నటువంటి కాయని కాకుండా ఆ రెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీట్గా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దాన్ని కొంచెం టైం పడుతుంది కానీ చాలా హెల్తీ రెసిపీ అండి. చూడొచ్చు మీరు ఇక్కడ ఒక్కొక్క రెమ్మను నేను ఒక చేత్తో తీస్తున్నాను. 2 చేతులతో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక చేత్తో కెమెరా ఉంది కాబట్టి ఇంకో చేత్తోనే చూపిస్తున్నాను. చూడండి, ఒక్కొక్క రెమ్మను నీట్గా తీసేసుకోవాలి. పల్లీల చట్నీ లాగేనండి, చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ కాయలు అంత తొందరగా దొరకవన్నమాట. తోట వేసిన చోటైతే మనకు చాలా ఈజీగా దొరికేస్తూ ఉంటాయి కాబట్టి రేర్గా దొరికే రెసిపీతో ఈరోజు వంట ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చూడండి, నేను అన్నిటినీ కూడా నీట్గా ఇలా ఆ రెమ్మలన్నిటినీ తీసి సపరేట్గా చేసుకున్నాను అనమాట. బాగా నీళ్ళల్లో 1-2 సార్లు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది లేకుండా మనం కొంచెం తడిగుడ్డలో వేసుకుంటే త్వరగా మనకు పచ్చడి అనేది చెడిపోకుండా 2 రోజులైనా ఏమీ కాదండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఏం పట్టదు, ఒక 1.5 స్పూన్ వేసుకుంటే కూడా చాలన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఆయిల్లో ఇందాక తీసి పెట్టుకున్నాం కదా రెమ్మల్లాగా మొత్తం కాయల్ని వాటిని వేయించుకోవాలి. వాటిని వేసి బాగా వేయించుకోవాలన్నమాట. బాగా అంటే మరీ ఎక్కువ అవసరం లేదండి, ఒక 1 మినిట్ చాలు. 1 మినిట్లోనే కుక్ అయిపోతాయి. అలా కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువసేపు ఉంటే కనుక ఆ పేస్ట్ లాగా అయిపోయి పెనానికే మొత్తం కూడా అంటుకుంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, చాలా సింపుల్గా, హై ఫ్లేమ్ ఏం అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లోనే మనం నీట్గా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఆ స్మెల్ మనకు అప్పుడే గోంగూర స్మెల్ తెలుస్తుందండి. వేగేటప్పుడే ఇమీడియట్గా వేగిపోయిందని మనకు తెలిసిపోతుంది అనమాట. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మొత్తాన్ని కూడా మనము వేయించి తీసి సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇలాంటి రెసిపీస్ అన్నీ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. అవి ఇప్పుడు మళ్ళీ కూడా చాలా హెల్తీ రెసిపీస్ బాగా వేగిపోయాయి. ఎక్కువ ఏం టైం పట్టలేదు. వీటన్నిటిని కూడా వేగిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు చల్లారించుకోవాలన్నమాట. వేడిగా మనము పచ్చడి చేసుకోకూడదు. వీటిని రోకల్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకు అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీ జార్ పట్టించుకుంటేస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాక దీని ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ ఏం అవసరం లేదంటే దీనికోసం కొన్ని పల్లీలు, ఇందులోకి ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి ఉంటే చాలండి. చింతపండు అవి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ గోంగూరలో పులుపు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అదే సరిపోతుంది. ఈ 4-5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చాలండి, మరి ఎక్కువగా ఏం వేసుకోక్కర్లేదన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడ వేగిపోయాయి. ఇలా వేగిపోయిన తర్వాత నేను వీటిని సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. అదే పెనంలో కొన్నిగా నేను వేరుశెనగ గింజలు వేసుకుంటున్నాను. అవి కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే దానిపైన ఉన్న పొట్టు తీసేస్తారండి. ఆ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పొట్టులో కూడా మనకు చాలా ఎనర్జెటిక్ క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి నేనైతే వాటితో అలాగే తీసేసుకుంటున్నాను. అలా తీసుకోవడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది అనమాట. అది ముద్దలాగా అయిపోదు, పచ్చడి అనేది బాగుంటుంది. దానికోసం చూడొచ్చు, వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నాను. ఎండుమిర్చి కొన్ని నేను వేయించుకుంటున్నాను. కొన్ని అంటే ఎక్కువ ఏం లేదండి, ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను అదే పెనంలో. దాన్ని కూడా మనము వేయించుకుంటున్నాం. లాస్ట్లో ఎండుమిర్చిని వేయించుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో వేయించుకోవడం వల్ల ఏంటంటే దానికంటే కూడా లాస్ట్లో అయితే వాటన్నిటిని వేసి ఒక్కొక్క దాన్ని మనము మిక్సీ జార్ పట్టించుకోవడానికి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసింది వేరుశెనగ గింజలు వేసుకుంటున్నాను, వెల్లుల్లి రెబ్బలు, వేయించి పెట్టుకున్నటువంటి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాక అందులోకి వేయించి పెట్టుకున్నటువంటి ఆ కాయలు తీసుకోవాలి. వాటితో పాటు నేనైతే మిక్సీ జార్ పట్టించుకోవడానికి నేను పచ్చివే వేసుకుంటున్నానండి. స్మెల్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది కాబట్టి అన్నీ వేసి మిక్సీ జార్ పట్టించుకునేసేయాలి. ఆ తర్వాత ఇందులోకి స్టవ్ హిట్ చేసుకొని ఇందాక పెట్టేసుకున్నాం కదా అదే పెనం పెట్టేసుకోవాలి.
అందులోకి తిరగబాత పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు నేను కొన్ని ఆవాలు వేసాను, ఆనియన్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నా కదా నేను, ఆ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసాను. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నేనైతే అవేమీ వేయట్లేదు అనమాట, అవసరం లేదు, ఇవే సరిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం మరీ అవి దూరగా వేయించాల్సిన అవసరం లేదు, మీడియంగా వేగితే సరిపోతుందన్నమాట. వెల్లుల్లి పచ్చివాసన పోతే సరిపోతుంది. అందులోకి ఇందాక మనం మిక్సీ జార్ పట్టించి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇలా తిరగబాత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక 2 days అయినా సరే అండి పచ్చడి పాడవదు, బయటే పెట్టుకోవచ్చు, బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి లేదా సంగటి ముద్ద, అదే రాగి సంగటి చేసుకుంటాం కదా, అందులోకి అయితే చాలా బాగుంటుంది. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్టీ రెసిపీ అండి, చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకి కనుక మనం చిన్న పిల్లలప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి రెసిపీస్ వాళ్ళకి తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడున్న పరుగుల జీవితంలో మనకు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం కదా. చాలా సింపుల్గా టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు చూడొచ్చు, ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి నాకు ఒక 10 minutes కూడా పట్టలేదండి, చాలా తక్కువ టైంలోనే మంచి హెల్తీ రెసిపీ అనేది మనకు రెడీ అయిపోయింది. చూడొచ్చు, ఇలాంటి